ఒకానొక సమయంలో పర్వతాల మధ్యలో పొగమంచుతో కప్పబడి ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. పేరు వీరవల్లి. పగలు చూస్తే అది అందమైన ఊరు, కాని రాత్రి పడితే అది భయంతో నిండిపోతుంది. ఎందుకంటే గ్రామం చివర ఉన్న ఒక పాత చెట్టు గురించి ఒక భయంకరమైన గుట్టు ఉంది. రాత్రి 12 గంటల తర్వాత గ్రామం చివర ఉన్న పాత చెట్టు దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళినవాళ్లు తిరిగి రారు. ఈ మాట పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ భయంగా ఉండేది. గ్రామ పెద్దలు చెబుతుంటారు, కొన్ని ఏళ్ల క్రితం ఒక ధనవంతుడు తన సంపదను దాచడానికి ఆ చెట్టు కింద ఒక గుహ తవ్వించాడు. కాని అతడు దాచింది బంగారం కాదు. ఆ సంపదని కూడబెట్టడానికి చేసిన పాపాలు, దోపిడీలు, అన్యాయాలు, ప్రజల ఏడుపులు. అతను చనిపోయిన తర్వాత ఆ స్థలం అతను దాచిన పాపాల మూటతో శాపగ్రస్తమైందని అంటారు. అప్పటినుండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన ప్రతీ ఒక్కరికీ వారి లోపులున్న అసలు రూపం కనిపిస్తుందట. అక్కడికి వెళ్ళినవారు ఎవరూ తిరిగి ప్రాణాలతో రాలేదట. ఆ గ్రామంలో అర్జున్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. మంచి విద్యని అభ్యసించి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. తన గ్రామంలోని ఆ చెట్టు గురించిన కథలుని ఎప్పుడూ మూఢనమ్మకాలుగా కొట్టి పారేసేవాడు. అతను ఎప్పుడూ ఇలా అనేవాడు, ప్రపంచంలో భయమనేదే లేదు. అది బలహీనుల ఊహ మాత్రమే. ఒకరోజు రాత్రి అర్జున్ గ్రామంలో తిరుగుతుండగా ఒక తల్లి చిన్న పిల్లాడు ఏడుస్తూ కూర్చుని ఉండటం, చుట్టూ జనాలు జాలిగా చూడటం చూస్తాడు. దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. ఏమైంది బాబూ, ఎందుకేడుస్తున్నావ్? ఆ బాబు ఇలా చెప్పాడు, నా నాన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆ చెట్టు మా నాన్నని తినేసింది. దానికి అర్జున్ నవ్వుతూ ఇలా అన్నాడు, అదేం లేదు బాబో, అవన్నీ ఉట్టి కథలు. ఈ ఊరివాళ్ళు చెప్పే కట్టుకథలు నమ్మద్దు. మీ నాన్న తప్పకుండా వస్తాడ్లే. ఈ మాట అక్కడే ఉన్న గ్రామస్తులకు కోపం తెప్పించింది. ఒక వృద్ధుడు ముందుకు వచ్చి అన్నాడు, ఏంటి మేము కట్టుకథలు చెప్తున్నామా? నువ్వంత ధైర్యవంతుడివైతే ఈ రాత్రి అక్కడికి వెళ్ళిరా. ఏది కట్టుకతో ఏది నిజమో నీకే తెలుస్తుంది. అర్జున్ కళ్ళలో ఒక మెరుపు. ఎలాగైనా అది తప్పని అందరికీ నిరూపించాలనుకున్నాడు. పంతంతో ఇలా అన్నాడు, సరే, నేనిప్పుడే వెళ్తాను. నిజం ఏంటో అందరికీ చూపిస్తాను. ఆ రాత్రి 12 గంటలయ్యాయి. గాలి గుసగుసలాడుతోంది. చెట్లు కదులుతున్నాయి. అర్జున్ ఒక లాంతరు పట్టుకుని పాత చెట్టు దగ్గరకు వెళ్ళాడు. నెమ్మదిగా నడుస్తూ ముందుకు సాగుతున్నాడు. వెనుకనుంచి ఒక శబ్దం. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. వెనక్కి తిరిగి చూశాడు, కాని ఎవరూ లేరు. అతను ముందుకు మరో అడుగు వేశాడు. వెనుకనుంచి ఇంకో అడుగు శబ్దం. టక్ టక్. చెట్టు దగ్గరకు చేరుకున్నాక ఒక్కసారిగా వెనక నుండి ఒక శబ్దం వినిపించింది. నీడను చూసి భయపడేవాడు తనలోని చీకటిని ఎప్పటికీ చూడలేడు. అర్జున్ భయంతో అక్కడికక్కడే ఆగిపోయాడు. ఒక్కసారిగా గాలి వేగంగా వీచింది. కొవ్వొత్తి ఆరిపోయింది. చీకటి పూర్తిగా చుట్టుముట్టింది. అతను భయంతో వణికాడు. ఆ గొంతు ఎక్కడ్నుండి వస్తుందని చుట్టు తిరిగి చూశాడు. అర్జున్ ఊపిరి బిగుసుకుపోయింది. అప్పుడు అతని ముందు ఒక నీడ కనిపించింది. ఆ నీడ అతనిలాగే ఉంది. కాని కళ్లలో కోపం, ముఖంలో ద్రోహం, నవ్వులో అహంకారం. అది ఇలా మాట్లాడింది, ఏంటి అర్జున్, నేను ఎవరని చూస్తున్నావు కదూ? ఇప్పుడు నువ్వు ఎవరో నీకు అసలైన రూపాన్ని చూపిస్తాను చూడు అని ఇలా చూపించింది. అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. నీడ ఒక్కొక్కటి చూపించింది. చిన్నప్పుడు చెప్పిన ఒక అబద్ధం, స్నేహితుడికి చేసిన ద్రోహం, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన సందర్భాలు, ఇతరులను తక్కువగా చూసిన అహంకారం. నీడ దగ్గరికి వచ్చి చెప్పింది, ఇదే నీ అసలైన రూపం అర్జున్. నువ్వు ఈ నిజాన్ని అంగీకరిస్తే నువ్వు బయటపడతావు. లేని పక్షంలో ఇక్కడే నశిస్తావు. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. అతను కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాలు మౌనం. తరువాత మెల్లగా అన్నాడు, అవును, ఇవన్నీ నిజమే. నేను తప్పు చేశాను. అతను కూర్చుని ఏడ్చాడు. ఆ క్షణంలో ఆ నీడ మెల్లగా మాయమైంది. గాలి సాంత్వనంగా మారింది. అప్పుడతనికర్థమైంది, అతన్ని వెంటాడింది ఏదో భూతం కాదు, అతని అసలైన రూపం.
అతని అహంకారం, అతని ఆత్మసాక్షి అక్కడే బాధతో కూర్చుని ఉండిపోయాడు. సూర్యుడు ఉదయించాడు. అర్జున్ సురక్షితంగా గ్రామానికి తిరిగి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైందక్కడా అని అడిగారు. అర్జున్ నెమ్మదిగా చెప్పాడు. అక్కడ ఉన్నది భూతం కాదు, దైవం, మన అసలు రూపాన్ని చూపించే ఒక అద్దం అని చెప్పి అర్జున్ నెమ్మదిగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన వారికి ఆ చెట్టు వారి అసలైన రూపాన్ని చూపిస్తుందని, కేవలం వారి అసలు రూపంని గుర్తించి నిజాన్ని అంగీకరించినవారు మాత్రమే ఆ చోట నుండి తిరిగి రాగలరని వాళ్ళు ఎవరికీ ఇంకా తెలీదు.